దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. పాతవి గతించును, ఇదిగో సమస్తము నూతనమైనట్లు. ఈ క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన మనము దేవుని వాక్యంతో నడుస్తూ దేవుని వాక్యంలో నిలిచి దేవుని వాక్య ప్రకారం మన జీవితాలు కొనసాగినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. 2 తిమోతి 2:9 చదువుకున్నాం. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నీవు నిలువెల్లా వాక్యంగా మారిపో. నీ ప్రతి తలంపులో దేవుని వాక్యములు లుండని, నీ ప్రతి మాట దేవుని వాక్యానికి సంబంధించినదిగా ఉండని. ఎల్లప్పుడూ వాక్యదానమును కలిగిండుము. ఇలా నీ క్రైస్తవ జీవితాన్ని సాధన చేసుకో. అప్పుడు నీకు తెలియకుండానే నీవు మహాబలాఢ్యుడుగా మారదు. దయ్యాల దృష్టికి దేవుని దృష్టికి శూరుడుగా కనబడదు. ఇలాంటి చెరసాలలో ఎదుట నిల్వజాలవు. అవన్నీ గడ్డిపోచవలే ఎగిరిపోతాయి. నీ మనసుకు ఇబ్బంది, బాధ, అశాంతి, భయం అంటే ఏమిటో తెలియవు. ఈ ప్రపంచంలో ఏది నిన్ను అడ్డగించదు, బాధింప చాలదు. చాలామంది సాతాను అంధకార బంధకాల్లో చిక్కుకుని ఎంతో భయము, భీతితో ఉంటూ ఉంటారు. ఈ భూమి మీద ఏ దిక్కులకు పోయినను నీవు స్వతంత్రుడుగా దూసుకుపోదు. భీకర జలములు నీకు త్రోవనిస్తాయి. అగ్నిజ్వాలలు చల్లబడతాయి. పర్వత శ్రేణులు ప్రక్కకు తొలగి స్వాగతం పలుకుతాయి. లోయలో పైకెగసి సమముగా మారి నిన్ను ఆహ్వానిస్తాయి. వడగాల్పులు గల భీకర ఎడారిలో చల్లని గాలులు వీస్తాయి. నీ ఆత్మలోనూ నీ శరీరంలోనూ అత్యంత స్వతంత్రత ఉంటుంది. అయితే వీటన్నిటినీ నీవు స్వాధీనం చేసుకోవడానికి నీవు దేవుని వాక్యంగా మారాలి. వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పబడిన ఆ వాక్యంగా నీవు మారిపోవాలి. ప్రపంచంలన్నిటికంటే దేవుని వాక్యం శక్తి గలది, బలమైనది. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చదువుకుందాం. వాక్యము దేవుడైండెను అని కూడా యోహాను 1:1 చదువుచున్నాము. ఆ వాక్యము శరీరమును ధరించుకుని భూమి మీద సంచరించెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము యేసుక్రీస్తు పేరుతో సంచరించినది. ఇందును గూర్చి ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని చదువుచున్నాము. యోహాను 1:14 ఆ వాక్యము మనలో నివసించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఆ వాక్యమే మనకు దేవుడుగా, ఆ వాక్యమే మనకు దీపంగా, మన త్రోవకు వెలుగుగా మనం చేసుకొని ఈ నూతన సంవత్సరం అంతా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలను అనుసరిస్తూ ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుతూ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదముకు కారణభూతుడా గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యలో వసించిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం సత్యమైనది, వాక్యమైన దేవుడుగా, ఆ వాక్యమే దేవుడుగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు, ఆశీర్వదించబట్టకు యేసయ్యా ఈ సంవత్సరం ఆది నుండి
యేసయ్య అంతం వరకు తండ్రి నీవే వారికి వాక్యమైన దేవుడుగా వారిలో నివసించి వారిని నడిపించే దేవుడుగా, వారిని బలపరిచే దేవుడుగా, వింటున్న వారు చూస్తున్న వారిని ఆశీర్వదించే దేవుడుగా, వారిని పురికొల్పే దేవుడుగా, వారిని అభివృద్ధిపరిచి అంచెలంచెలుగా నీ కృపలో నీ ఆత్మలో స్థిరపరిచే దేవుడుగా వారికి తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.